హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి ఒక మంచి పచ్చడి చూపిస్తున్నానండి. వెజిటబుల్స్ పచ్చడి అంటే మనం విడివిడిగా బెండకాయని విడిగా, దొండకాయ విడిగా, వంకాయ విడిగా పచ్చడి చేసుకుంటాం. అలా కాకుండా ఆల్ వెజిటబుల్స్ అండి. నేనైతే ప్రస్తుతం బెండకాయలు, దొండకాయలు, వంకాయ, అలాగే ఆనియను, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అందులోకి కొంత చింతతొక్కు అంటే చింతకాయ పచ్చడి మనం తొక్కు పెట్టుకొని ఉంటాం కదా, లేదంటే చింతపండు ఉపయోగించుకోవచ్చు. కాకపోతే చింతపండు గ్యాస్ అంటున్నారని మేము ఎక్కువగా చింతతొక్కు ఉపయోగిస్తామండి. ఇవన్నీ 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఉడకపెట్టేసుకోవాలా. 1 స్పూన్ ఆయిల్ వేయండి, 1-2 స్పూన్లు నీళ్ళు వేయండి, ఎక్కువ వేయకోకుండా. అలా ఉడకపెట్టేసేసి ఎక్కువసేపు ఉడకపెట్టని అవసరం లేదు, కొంచెం మగ్గనిస్తే చాలు. తర్వాత ఉప్పు వేసేసి బాగా రామాల పప్పు గుత్తితో. తెల్లబాయలు కూడా వేయాలండి టేస్ట్ కోసం. ఇంకా కొత్తిమీర అవన్నీ మామూలే వేసేసి ఫస్ట్ మనం ఎక్కువ నూనె వేయలేదు కాబట్టి చక్కగా తాలింపు పెట్టుకోండి. ఏ కూర కూడా పనికిరాదు, అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. బెండకాయ, దొండకాయ, వంకాయ, మీ దగ్గర ఇంకా ఏమైనా వేరే కూరగాయలు ఉంటే కూడా అవి కూడా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ 3 కూరగాయలతో చేసి చూపిస్తున్నానండి. అప్పుడు ఏమీ లేనప్పుడు ఇంట్లో అవి కొన్ని మిగిలిపోయినప్పుడు కూడా మనం ఈ రకంగా కూరగాయలతోటి పచ్చడి చేసుకోవచ్చు. రోలు ఉపయోగించకపోయినా పర్వాలేదు, పప్పు గుత్తితో మెత్తగా రాముకుంటే చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కటి ఉన్నా చాలు, అన్నం తినేయచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి.